జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జెండా అనే ఒక టైటిల్తో ఒక పెద్ద స్టేజ్ ప్రోగ్రాం నిర్వహించారు. అది గ్రాండ్ సక్సెస్గానే ముగిసిందని అనుకోవచ్చు. ఎందుకంటే జనసేన టీడీపీ కార్యకర్తలు అంత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఇదిలా ఉంటే అసలు జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానంలో ఆయన మాట తీరు చూసిన తర్వాత చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఆ సభ వారు వన్ సైడ్ అనే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ స్పీచ్, ఆయన మాట్లాడే విధానం ప్రజల్ని, కార్యకర్తల్ని అట్రాక్ట్ చేసింది అనేది వినిపిస్తున్నటువంటి విషయం. అయితే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ఎందుకు అంత అగ్రెసివ్గా, అంత ఎమోషనల్గా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నేటికి సుమారుగా 10 సంవత్సరాలు కావస్తుంది. సరే, 10 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా స్టార్టింగ్ డే 1 పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఈరోజు కూడా జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేసే పరిస్థితిలో లేకపోవడం ఒక విషయం. అయితే అసలు జనసేన వ్యవహరిస్తున్నటువంటి తీరు, టీడీపీతో పెట్టుకున్నటువంటి పొత్తులో భాగంగా ఇటీవల కాలంలో కేటాయించిన సీట్ల విషయంపై పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా ప్రశ్నలు సంధించారు మేధావులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, అధికారులు, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి వ్యక్తులు. సో ఇలాంటి ప్రశ్నలు సంధించడం పట్ల పవన్ కళ్యాణ్ ఎమోషన్కి గురయ్యి ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి అంత పీక్స్లోకి వెళ్ళడం వల్లనే ఆ రోజు సభలో అంత అగ్రెసివ్గా, అంత ఎమోషనల్గా మాట్లాడి ఉంటారు అని మనం అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం ఎంతవరకు వాస్తవం అంటే, అందులో కొన్ని విషయాలు మనం వాస్తవం మాట్లాడుకోవాలి. 10 ఏళ్ళ పార్టీ పెట్టి 10 ఏళ్ళు కావస్తున్నట్టుగా నేటికి కూడా ఎటువంటి పదవి అనిపించలేదు, ఎటువంటి డబ్బు సంపాదించలేదు. సేమ్ టైం పార్టీ కూడా ఏ విధమైనటువంటి స్ట్రెంగ్త్ అని అవ్వలేదు. క్షేత్రస్థాయిలో మనం చూసుకున్నట్లయితే పార్టీ కూడా డే 1 ఎట్లా ఉందో ఈరోజు కూడా అట్లానే ఉంది. అందువల్లనే కూడా ఈరోజు సింగిల్గా పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి పొత్తుతో వెళ్తే కాస్త కోస్త పార్టీ బలోపేతమై పక్క పార్టీతో మనం సంబంధాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ కార్యకర్తలు, వీళ్ళ కార్యకర్తలు కలిసి పార్టీ కోసం పనిచేస్తారు. కాబట్టి రేపు పొద్దున్న భవిష్యత్తులో కూడా పార్టీ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు చెప్తున్నటువంటి విషయం పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి విషయం. మరి పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా మాట్లాడారు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ సభావేదికగా కార్యకర్తలందరికీ తెలియపరచాలనుకున్నారు, తెలియపరిచారు. ఇది ఓకే. మరి అదే సభలో చంద్రబాబు నాయుడు ఎందుకు పొగడాల్సి వచ్చింది? 175 సీట్లలో కేవలం 24 సీట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి పల్లకి మోస్తున్నారు జనసేన పార్టీ అని కార్యకర్తల నుంచి, పార్టీ క్యాడర్ నుంచి వస్తున్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎందుకు పొగిడారు అంటే, చంద్రబాబు లాంటి రాజకీయ ఉద్దండు అని ఒక మాట ఆడారు. అలాగే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవమైన వ్యక్తితో పొత్తుతో వెళ్లాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అలాంటి అనుభవజ్ఞ నాయకుడితో పొత్తుతో వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం పొత్తు పెట్టుకున్నటువంటి చెప్తున్నటువంటి విషయం. మరి అలాంటి పొత్తు పెట్టుకొని అలాంటి రాజకీయ నాయకుడు, అటువంటి అనుభవజ్ఞుడు అవసరమైన ఉంది అనుకునేటప్పుడు మరి 2019లో ఎందుకు జనసేన పార్టీ పొత్తు పెట్టుకోలేదు? మరి అప్పుడు అవసరం లేదా? జనసేన పార్టీకి రాష్ట్రంలో అటువంటి ఉద్దండు సీనియర్ రాజకీయ నాయకుడు అవసరమని అప్పుడు అనుకోలేదా? మరి దానికి ఏం చెప్తుంది జనసేన పార్టీ? మరి 2014 ఎన్నికల్లో కూడా పొత్తుతో వెళ్ళిన జనసేన పార్టీ అప్పుడు అవసరమైన, అప్పుడు రాజకీయ ఉద్దండు, చాలా అనుభవజ్ఞుడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన అవసరం ఉంది అనుకునే జనసేన పార్టీ, అదే అధినేత పవన్ కళ్యాణ్ మరి 2019లో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? మళ్ళీ అలాగే అనుకుంటే మళ్ళీ 2024 ఎందుకు పొత్తుతో వెళ్లాల్సి వస్తుంది? ఇది జనసేన పార్టీ చెప్పవలసినటువంటి ఒక విషయం. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని విమర్శన ఆస్త్రాలైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇకపోతే కేవలం 24 సీట్లకి ఎందుకు పవన్ కళ్యాణ్ తలగ్గాల్సి వచ్చింది అంటే, ఆయన పార్టీ మీద ఆయనకే నమ్మకం లేదా? మరొక 10-15 సీట్లు అడిగి ఉంటే ఆ సీట్లు గెలుస్తామనే నమ్మకం లేకనైనా? లేదనుకుంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు డబ్బు లేదు, పార్టీలో క్యాడర్ లేదు, బూత్ లెవెల్లో కార్యకర్తలు లేరు, అందువల్లనైనా 24 సీట్లు అంటే 24 సీట్ల వరకే జనసేన పార్టీ పరిమితమా? ఆ 24 కాన్స్టిట్యున్సీలోనే బూత్ లెవెల్లో కార్యకర్తలు, జనసేన క్యాడర్ ఉందా? సో ఒకవేళ టీడీపీ ఆ 24 సీట్ల కన్నా ఎక్కువ ఇచ్చుంటుంటే జనసేన పార్టీ పోటీ చేసే ప్రసక్తి లేదా? జనసేన పార్టీ పోటీ చేయలేదా అనేది ఒక కోణంలో మనం చూడాల్సినటువంటి విషయం. చివరగా జనసేన పార్టీ టీడీపీ పొత్తులో భాగంగా అంత పెద్ద సమావేశంలో నారా లోకేష్ ఎందుకు ఆ సభలో కనిపించలేదు అనేది ఇప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తల్లో ఉత్పన్నమైనటువంటి ప్రశ్న.